భైన్సా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భైన్సాలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల డివిజన్ ఏరియాలో ఉన్న 7 మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. డయాలసిస్ దూర ప్రాంతాలకు వెళ్లి చేయించుకునే అవసరం లేదన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారందరూ డయాలసిస్ సెంటర్ ను ఉపయోగించుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఒక శుభవార్త ఈ రోజు నుంచి ఇక్కడ కిడ్నీ పేషెంట్ డయాలసిస్ చేయడానికి నిజామాబాద్ నిర్మల్ వెళ్ళేవారు. ఈ రోజు నుంచి వైశాఖపట్నం ఏ హాస్పిటల్లో డయాలసిస్ స్టార్ట్ అయింది. 5 బెడ్స్తోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 25 పేషెంట్లు డైలీ మనం డయాలసిస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్ హాస్పిటల్లో ఏ సౌకర్యాలు కూడా లేకున్నా అన్ని విధాలుగా నన్ను బయట ప్రజలు భారీ మెజార్టీ నేను ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య విషయం కాపాడుతానని ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఇది ఏరియా హాస్పిటల్ ఉంది, ఆ ఏరియా హాస్పిటల్ మార్చేసి నేను మొన్ననే అసెంబ్లీలో మంత్రి గారితో మాట్లాడాను. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయడానికి నా ఛాయాశక్తి. మన హాస్పిటల్లో మరి కిడ్నీ పేషెంట్లకు అవసరమైనటువంటి 5 పడకల డయాలసిస్ యూనిట్ని ఈరోజు వాళ్ళు ప్రారంభించారు. అదేవిధంగా ఇక్కడి నుంచి వచ్చి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఆరో ప్లాంట్ని కూడా వారు ఈ రోజు ప్రారంభించారు. చాలా సంతోషకరము. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ డయాలసిస్ పేషెంట్లు అంటే దాదాపు అది ఒక రోజుతో పోయేది కాదు. కంటిన్యూస్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు వారు నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ ఇక్కడెక్కడనో పోయి వాళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ ఛార్జెసే కానీ అక్కడ ఒక్కసారి ప్రైవేట్లో చేయించుకోవాలంటే 3,000 నుంచి 4,000 వచ్చేది. మన ఖర్చులు ఇప్పుడు మన దగ్గరనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీలో మరి సారు గారి యొక్క చేతుల మీద ప్రారంభమైనట్టు చాలా సంతోషకరం సార్.